జలుబు దగ్గు నీరసంతో ప్రజలు ఆసుపత్రుల బాట పడుతుండటంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి రోగుల సంఖ్య పెరిగింది. విష జ్వరాలతో ఆసుపత్రికి వస్తున్న వారికి మెరుగైన వైద్యం చేస్తున్నప్పటికీ కొత్త రోగుల సంఖ్య ఎక్కువవుతోందని ములుగు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ జగదీష్ అన్నారు. విష జ్వరాల పట్ల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటూ సరైన వైద్యం తీసుకోవాలని సూచించారు. వైరల్ ఫీవర్ ఉన్నట్లు తెలిస్తే వెంటనే ఆసుపత్రికి సంప్రదించి వైద్యం తీసుకోవాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ దోమల బెడద లేకుండా చూసుకోవాలని సూపరింటెండెంట్ తెలిపారు. ములుగు జిల్లా ఆసుపత్రిలో ఈ సీజన్లో ఓపీ పేషెంట్లు యావరేజ్గా 500 వరకు వస్తూ ఉన్నారు. ఒక్కోసారి 700 వరకు కూడా వస్తూ ఉన్నారు. తర్వాత ఇన్ పేషెంట్స్ అంటే అడ్మిషన్స్ దాదాపుగా 110 నుండి 130 వరకు అంటే యావరేజ్గా 115 వరకు ఇన్ పేషెంట్స్ ఉంటా ఉన్నారు. పేషెంట్స్ చాలా పెరిగిండ్రు గతంతో పోలిస్తే. గతంలో 250-300 పేషెంట్స్ దాదాపుగా రెట్టింపు ఎక్కువనే అయ్యిండ్రు. బెడ్స్ లేని పరిస్థితి కూడా వస్తూ ఉంది. అయినా కూడా ఎవరిని కూడా ఇక్కడి నుంచి బయటికి పంపించడానికి అంత అవసరం లేకుండా ట్రీట్ చేస్తా ఉన్నాం. ఇక్కడి నుంచి హయ్యర్ సెంటర్ కూడా పోయే అవకాశం లేకుండా చేస్తాము. థ్రాంబోసైటమీ అంటే ప్లేట్లెట్ కౌంట్ తగ్గి పేషెంట్స్ వస్తూ ఉన్నారు. కానీ డెంగ్యూ పేషెంట్స్ మాత్రం యావరేజ్గా ఒక రోజుకు 2 చొప్పున అంటే ఒక్కోసారి 1 కావచ్చు, ఒకసారి 2 కావచ్చు, 3, 4 కంటే ఎక్కువ రాలేదు ఇప్పటివరకు సీజన్లో. మలేరియా అయితే బయట కేసెస్ ఏమైనా పిహెచ్సిలో రిపోర్ట్ అవుతున్నట్టున్నాయి. ఈ సీజన్లో దాదాపుగా ఒక 20 నుంచి 30 వరకు కేసులు వచ్చినట్టున్నాయి. కానీ ఇక్కడ ఈ ప్రభుత్వ ఆసుపత్రులు అంటే ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మాత్రం మలేరియా కేసెస్ ఎక్కువ రిపోర్ట్ కాలేదు ఇప్పటివరకు. ఓవరాల్గా ఇక్కడ నుంచి పేషెంట్లు హయ్యర్ సెంటర్కి అంటే వరంగల్కి పోయే పరిస్థితి లేకుండా అందరు ఇక్కడే రికవర్ అయిపోయిన సందర్భం ఉంది.